ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ 91 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,330 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 345 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,493 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 313 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,693 దగ్గర క్లోజ్ అయింది. మొత్తానికి అయితే ఇలా మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయిందండి. గత 2 రోజుల నుంచి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. కొంచెం బ్రేక్ తీసుకున్నాను, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అందుకోసమే నేను బ్రేక్ తీసుకొని వాళ్ళ వీడియో చేయడం జరుగుతుంది. అయినా మీకు ఎప్పటికప్పుడు నేను లైవ్ మార్కెట్లో నేను కాల్స్ ఇస్తూనే ఉన్నాను, కావాలంటే చూడొచ్చు. లైవ్ మార్కెట్లో కాల్స్ ఇచ్చాను కానీ నేను వీడియో చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. మొత్తానికైతే మార్కెట్ కొంచెం దారిలోకి వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇవాళ మార్కెట్ తిరగడానికి గల కారణం ఏందో మీకు తెలిసే ఉంటుంది. ఇది యుఎస్ ఇండియా మధ్యన వ్యాపార చర్చలు జరుగుతున్నాయి, అవి కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ యుఎస్ ఫెడ్ వాళ్ళది రేపు ఉన్నది కదా. ఆల్రెడీ ట్రంప్ ఏమని కామెంట్ చేశాడంటే, ఎలాగూ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయాల్సిందే, కట్ చేస్తారు కూడా, నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫెడ్ నుంచి అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు ట్రంప్. సో రేపు ఎలా ఉంటుందో చూడాలి. పాజిటివ్గానే ఉంది. నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఇది మార్కెట్లో 25 బేసిస్ పాయింట్స్ కట్కి సంబంధించి ఇది రిఫ్లెక్ట్ అయింది అనిపిస్తుంది. ఇదంతా పెరిగింది అదే కావచ్చు. రేపు మేబీ ఏమన్నా పెరగాలని గ్యాప్ అప్ అయి మళ్ళీ కిందికి రావచ్చు, లేకుంటే పైన కన్సాలిడేషన్ కావచ్చు. చూద్దాం రేపు ఏమవుతుందా. అన్నీ బాగానే పెరిగాయండి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే డాటా బాగానే ఉంది. అంతకుముందు మనం మార్కెట్ అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్గా చేసుకునే వాళ్ళం అండి. పర్ఫెక్ట్ అంటే కనీసం మినిమం మనము 70 to 80% ఖచ్చితత్వంతో మాట్లాడుకునే వాళ్ళం. మిగతాది అంత 20% అంత ఖచ్చితత్వం ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే ఈ ట్రంప్ వచ్చిన కాంచెల్లి అసలు ఆ 70 to 80% కూడా కాదండి, అసలు 50% కూడా మార్కెట్ని అంచనా వేయలేకపోతున్నాం. మార్కెట్లో డాటా అంతా బాగానే ఉంటుంది, కానీ తెల్లారి ఇలా పెరుగుతుంది, ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడేమో మార్కెట్ పడిపోవడం మనం చూసామండి. దానికి గల కారణం తెలుసుగా, ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. నోటుకు వచ్చిందల్లా మాట్లాడడం, మార్కెట్ను పడేలా చేయడం. అప్పుడే పాజిటివ్ అంటాడు ఇండియాకు అనుగుణంగా, అప్పుడే అగ్నెస్ట్గా ఉంటాడు ఇండియాకు. పాజిటివ్గా కామెంట్ చేస్తాడు, అగ్నెస్ట్గా కామెంట్ చేస్తాడు. మొన్న అన్నాడు, మోడీ నాకు మంచి మిత్రుడే, ఇండియా మాకు స్ట్రాటజిక్ అలియన్స్ అని చెప్పాడా. మళ్ళీ నాటో వాళ్ళకి ఏం చెప్తున్నాడు, యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఇండియాపై 100% టారిఫ్ అంటున్నాడు. ఇక్కడ ఈయననేమో పొగుడుతూనే మళ్ళీ వాళ్ళకి 100% టారిఫ్ అని చెప్తారు. అంటే ఏదో విధంగా నేను ఒక్కనేనా బద్నాం అయ్యేది, మీరు కూడా బద్నాం కానీ, మీరు కూడా ప్రెషర్ పెట్టండి, నేను పెట్టన్నా అని అన్నట్టుగా మాట్లాడాను. కానీ దాన్ని వాళ్ళు పెద్ద పట్టించుకోలేండి, లైట్ తీసుకున్నారు. సో చూస్తుంటే మార్కెట్ దారిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. వస్తే మాత్రం ఈసారి మంచిగా ఉంటుందండి. ఇంతకుముందు హై అంతా 25,669, దానికంటే ముందు 26,277. వన్స్ ఒక్కసారి 25,600 అంటే 25,700 క్రాస్ కావాలి. కానీ ఈ ఆల్ టైమ్ హై 26,277 ఉంది కదా, దీన్ని కూడా దాటి 27-28 వరకు వెళ్ళొచ్చు. ఇది వెళ్ళొచ్చు. మళ్ళీ ట్రంప్ మహాశయుడికి ఏమన్నా తిక్క బుద్ధి వచ్చి ఏమన్నా తిక్క మాట్లాడితే మాత్రం మళ్ళీ మార్కెట్ పడిపోతుంది. అసలు ఇది ఎప్పుడో పెరగాల్సిందండి. ఇదంతా ఈ కామెంట్ వల్లనే, ఇక్కడ నుంచి పడిందంట. ప్రతిసారి ఏదో కామెంట్ చేయడం, మార్కెట్ కొంచెం పెరిగింది అన్నప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేయడం, మార్కెట్ పడిపోవడం. మళ్ళీ పెరుగుతుంది అన్న టైంలో మళ్ళీ ఏదో కామెంట్ చేయడం. కానీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇండియాపై టారిఫ్లు అంటే అది రివర్స్ అని నేను చెప్పాను. అంటే నేనే కాదు, చాలా మంది యూట్యూబర్స్ చెప్పారు. ఏంటంటే అది ఎవరైనా యూనివర్సల్ ట్రూత్. అది మనము ఎక్స్పోర్ట్ కంట్రీ కాదు, మనది ఇంపోర్ట్ కంట్రీ మీద వాళ్ళు ఏం టారిఫ్ వేస్తారండి? ఏం వేసినా అది వాళ్ళకే
ఇబ్బంది. సో ఇప్పటికీ కొంచెం ట్రంప్ దారికి వచ్చినట్టు అనిపిస్తుంది. చైనా మీద కూడా పాజిటివ్ కామెంట్ చేసినట్టున్నాడు నిన్న. చైనాతో కూడా నేను మాట్లాడతాను, తారీఫులు విషయంలో కొంచెం రాజీ అవుతాను అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలా మాట్లాడాడు. చూద్దాం, మనది రేపైతే గ్యాప్ అప్ అవుతుంది అనిపిస్తుంది. గ్యాప్ అప్ అయి మరి సస్టైన్ అవుతుందా? నాకైతే సస్టైన్ అవ్వదు అనిపిస్తుంది. ఇలా రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ అయి కిందికి వచ్చి కింద క్లోజ్ అవ్వచ్చు, లేకుంటే గ్యాప్ అప్ అయి పైన కన్సాలిడేషన్ కావచ్చు. మనకి ఏది ఉన్నా రేపు మార్కెట్ మార్నింగ్ సెషన్, అంటే ఎప్పుడైనా మార్నింగే ఉంటుంది, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఫస్ట్ సెషన్ ఏంటిది మనకు 9:15 నుంచి 2:15 వరకు, సెకండ్ సెషన్ 2:15 నుంచి 2:30 వరకు, 9:15 నుంచి 12:15 వరకు, సెకండ్ సెషన్ మళ్ళీ 12:15 నుంచి 2:30 వరకు ఉంటుంది. ఏమన్నా ఫస్ట్ 1 అవర్ మార్కెట్ ఒక ఊపులో ఉంటుంది అనుకుంటున్నా. ఆ తర్వాత సైలెంట్ అయ్యి మళ్ళీ 12:15 లేకుండా 1:15 తర్వాత ఏమన్నా పెరిగితే పెరగచ్చు, లేకపోతే కన్సాలిడేషన్ కావచ్చు. రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను చూడండి. నిఫ్టీ రేపు సపోర్ట్ వచ్చి 25,250 అండి, అది రెసిస్టెన్స్ 25,400. ఇది గ్యాప్ అప్, ఇది క్లోజింగ్ ప్రకారం చెప్తానండి. రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, వాటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మారిపోతాయి. నేను రేపు ఎలాగో మీకు లైవ్ మార్కెట్లో నేను చెప్తాను కాబట్టి, కాల్స్ ఇస్తాను కాబట్టి, ఉంటే ఇస్తానండి, లేకపోతే లేదు. లైవ్ మార్కెట్లో ఇస్తాను. ఒకవేళ మీకు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ పైన కనుక క్లోజ్ అయింది అనుకోండి, బై చేయమని చెప్పాను కదా. అంటే అది మార్కెట్ రన్నింగ్ మార్కెట్లో క్లోజ్ అవ్వాలి. ఆ ఓపెన్ అవడే ఈ పైన ఓపెన్ అయితే అలా బై చేయొద్దండి. రన్నింగ్ మార్కెట్లో క్యాండిల్ వెళ్తూ ఈ విధంగా పైన ఓ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయిందంటే అప్పుడు బై చేసుకోవాలి. అది రెసిస్టెన్స్ క్రాస్ అయినాక కాల్ బై చేయడమైనా, సపోర్ట్ క్రాస్ అయినాక పుట్ బై చేయడమైనా, ఏదైనా రన్నింగ్ మార్కెట్లో 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ దీని కింద అయిందనుకోండి, పుట్ బై చేయడం. గ్యాప్ అప్ అయి గ్యాప్ డౌన్ అయి దీని కింద, గ్యాప్ అప్ అయి దీని పైన ఓపెన్ అయితే కాల్ బై చేయడం లాంటివి చేయకండి. నేను లైవ్ మార్కెట్లో ఇలాగో నేను కాల్స్ ఇస్తాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,200 సపోర్ట్, 55,700 రెసిస్టెన్స్. సెన్సెక్స్ చూడండి, 82,500 సపోర్ట్, 82,900 రెసిస్టెన్స్. ఇవి రాసుకోండి, మీరు వీడియో పాజ్ చేసైనా రాసుకోండి. ఇవాళ ఒక కాల్ ఇచ్చానండి, ఒక కాల్ కాదు, 2 ఇచ్చానండి. ఫస్ట్ హిట్ అయింది, సెకండ్ ఫ్లాప్ అయింది. అంటే ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్ సెకండ్ కాల్లో పోయిందండి. అసలు అది పెరగాలండి. వాస్తవంగా అయితే మీకు చూపిస్తాను నేను. ఇది ఫస్ట్ ఇచ్చిన కాల్. కొంచెం ఫస్ట్ ఏమి ఇచ్చానండి, 55,000 కాల్ ఇచ్చాను. 680 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. టార్గెట్ 710 ఇచ్చాను. ఇది ఓకే, ఇది సూపర్ డూపర్, ఇంకా పైకి కూడా వెళ్ళిపోయింది. దీని గురించి కాదు, మనం అది నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ ఏమి ఇచ్చానండి నేను, 25,250 కాల్. ఒకసారి దీని గురించి చూద్దాం. ఇది ఈ కాల్ అండి. నేను ఎక్కడ ఇచ్చాను, ఇది ఎక్కడ బై చేయమన్నానంటే 195 మీద బై చేయమని చెప్పాను. అంటే హెడ్జ్లో అసలు వాస్తవంగా అయితే ఇది నేనేమనుకున్నానంటే, ఈ పైకి వచ్చి ఇక్కడ 25,300 రెసిస్టెన్స్ ఉందండి. ఈ రెసిస్టెన్స్ మీద ఇంకొక 20 పాయింట్స్ గెయిన్ అవుతుంది. అంటే 320 ఆ విధంగా పైకి వెళ్తుంది. సో ఎలా ఇక్కడ స్పైక్ అవుతుంది. స్పైక్ మనకు ఒక ఇక్కడ ఏముందండి, సిపిఆర్ ఆన్ చేస్తాను, 217 వరకు వస్తుంది అనుకున్నానండి. ఈ టార్గెట్ ఇది ఉండే, కానీ బ్యాడ్ లక్ అది ఇవాళ అక్కడ ఆ ఏరియాలోనే కన్సాలిడేషన్ అయింది. ఒకసారి కిందికి వచ్చి పైకి వచ్చింది, ఒక దశలో పైకి వచ్చింది, కానీ 15 minutes క్యాండిల్లో క్లోజ్ కాలేకపోయిందండి ఆ హైని. ఈ హై ఎంత 199. మనం తీసుకున్న ఇక్కడ ఈ హై
ఒకవేళ ఈ 199 మీదనైనా క్యాండిల్ క్లోజ్ అయితే మనం 217 పాయింట్స్ వచ్చేటియండి. 17 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 1500 ఒక లాట్. కానీ అది జరగలేదు. రేపు అది ఎలా గ్యాప్ అప్ లో ఫిల్అప్ అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 240 250 వరకు వస్తుంది. ఓకేనండి, ఇది వదిలేయండి. మనం ఎలాగో రన్నింగ్ మార్కెట్లో చేయాలి. రేపు పెరుగుతుందా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ లో కాల్స్ ని హోల్డ్ చేయడం లాంటివి చేయద్దు. పుట్ అయినా కాల్ అయినా, ఎందుకంటే మార్కెట్ మన చేతిలో లేదు. రాత్రికి ఏమైనా జరగవచ్చు. ఒకవేళ నెగటివ్ ఏదన్నా మళ్ళీ న్యూస్ వచ్చింది అనుకోండి, మనం ఇప్పటి వరకు గ్యాప్ అప్ అని మాట్లాడుకున్నాం, అది సడన్ గా గ్యాప్ డౌన్ అయ్యి ఇప్పుడు 195 దగ్గర కదా, అది ఇక్కడ ఓపెన్ కావచ్చండి. 120 130 క్లోజ్ అయిందని అనుకోండి. ఇది అసలే నిఫ్టీ 75 లాట్. ఒక 10 పాయింట్స్ కే 750 అంటే 30 పాయింట్స్ కి ఎంత అండి? ఆల్మోస్ట్ 2500 లాస్ అవుతాం. సో హోల్డ్ చేయొద్దండి ఎవరు. సరే, రేపు చూద్దాం. అందుకోసం నేను 1 గంట ఎక్కువ కాల్స్ ఇవ్వనండి. ఇలానే పోతుందండి. 2వ కాల్లో పోయింది. అసలు ఇది రావాలి, కానీ మార్కెట్ ఏంటంటే రేపటి కోసం హోల్డ్ చేసినట్టు అనిపించింది. రేపు ఉంది కదా అసలు కథ అంతా. అంటే ఈ మిడ్ నైట్ కల్లా వస్తుంది. అక్కడ వాళ్ళకి మార్నింగ్ కదా, మనకు నైట్ అయితే అక్కడ వాళ్ళకి 10-11 ఆ టైం అవుతుంది. మనకు 12 దాటిన తర్వాత వాళ్ళకు అక్కడ 11 ఏమవుతుంది. సో ఆ టైంలో వాళ్ళు అక్కడ ఫెడ్ వాళ్ళు ఏం అనౌన్స్ చేసినా కూడా ఆ టైంలోనే అనౌన్స్ చేస్తారు. సరేనండి, ఇంతేనండి. చాలా రోజుల తర్వాత నేను కలిశాను. చాలా సంతోషంగా ఉంది మీ అందరితోటి, మిమ్మల్ని అందరిని కలవడం వీడియో ద్వారా. కొంచెం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగినట్టున్నారండి. చూడండి, మీరు ఊరికే నేను చెప్పానని మీరు సబ్స్క్రైబ్ కాకండి. కావాలంటే నా ట్రాక్ రికార్డ్ చూసుకొని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. 37 ఉన్నారండి. అసలు చాలా మంది గురించి, ఇతరుల గురించి మనం కామెంట్ చేయొద్దు, వాళ్ళ పేర్లు ప్రస్తావించగానే. నాకంటే దరిద్రంగా ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ 12,000 15,000 20,000 ఉన్నారండి. వాళ్ళు నా అంతా కూడా కాల్స్ ఇవ్వరాను. కానీ నాకెందుకు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరో అర్థం కావట్లేదు. కానీ సబ్స్క్రైబ్ కాండి. ఎవరైనా కొత్త వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాతనే ఈ టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ సబ్స్క్రైబ్ కండి. ఓకేనా? ఓకేనండి, మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై.